ఫ్రెండ్స్ నమస్తే అండి. మెంతికూర పెసరపప్పు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మెంతికూరని చాలా బాగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత పెసరపప్పును ఒక గ్లాస్ తీసుకొని బాగా కడిగేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని ఉంచుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. ముందుగా మనం బాండీని తీసుకొని అందులోకి ఏదైతే పెసరపప్పు ఉందో పెసరపప్పుని, ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేసి వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. అలాగే ఇలాగా మనం మెంతికూరను కూడా బాగా వాష్ చేసుకోవాలండి 2-3 సార్లు, ఎందుకంటే ఇసుక ఉంటుంది. అందువల్ల బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు పెసరపప్పు అనేది చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం మెంతికూర మొత్తాన్ని అందులో వేసేసుకోండి. కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది మెంతికూర అనేది, కానీ చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. చాలా చాలా చేస్తుంది మెంతికూర. దీని నుంచే కదా మన మెంతులు వస్తాయి. మనం చాలా హెల్తీ కూడా. ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలన్నప్పుడు మెంతికూర, పాలకూర ఇలాగా అన్నీ కుక్ చేసుకుంటే చాలా మంచిదండి. కానీ మనం అంత శ్రద్ధ చెయ్యము ఎవరము. కూరలు తింటాక అంత శ్రద్ధ చూపించి ఒకరోజు తింటే ఇంకొక రోజు బద్ధకం వహించేస్తాము. సరే అండి, ఇంకా మన పప్పు అనేది చూసారు కదా మెంతికూరలో అలా కలిపి పెట్టేసుకున్న తర్వాత సరిపడగా ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపి పెట్టేసుకొని ఉడకబెట్టించేసుకోండి. ఆ తర్వాత చిన్న చింతపండు తీసుకొని పిసికేసుకొని ఆ వాటర్ అందులో పోసుకోండి లాస్ట్లో. ఎందుకంటే ఇవి రెండు కూడా చప్పగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం చింతపండు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఇలాగ అది ఇంకో మరింత ఈ పులుపంత పట్టేదాకా ఉడికించుకునేలాగా తాలింపుకి కావాల్సిన పదార్థాలు రెడీ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకొని మన వెల్లుల్లిపాయలు అనేవి ముందుగా ఫ్రై చేసుకొని జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మన పప్పులో తిరగబాత పెట్టేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మెంతికూర పెసరపప్పు అనేది రెడీ అయిపోతుంది. ఎవరికైనా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ఇలా ట్రై చేసుకుని వండుకోండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. చాలాసార్లు అడుగుతున్నాను, మీ చేతిలోనే ఉంది సబ్స్క్రైబ్ చేయడం అనేది. ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు అనేది రెడీ. నేనైతే బాక్స్లో కలిపేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.